సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. నేను ఆ రోజు కూడా మీకు చూపించాను, ముద్దాయిలు టీడీపీకి సంబంధించిన వాళ్ళని మీకు ఫోటోలతో సహా రుజువులతో సహా చూపించాను. అమ్మా అవేం కాదమ్మా నేను చేస్తా అని మాట ఇచ్చిన మీరు మరి సుగాలి ప్రీతి కేసు ప్రతి ఒక్క ప్రస్తావనలో మీరు ప్రస్తావించి మీరు గద్దె ఎక్కిన తర్వాత డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత కనీసం సుగాలి ప్రీతి కేసు ఏం చేశారన్నా అని మేము అడుగుతున్నాం. మీరు మోడీ గారితో మాట్లాడతా అని చెప్పారు, మరి సిబిఐకి ఇప్పిస్తా అన్నారు. ఎందుకు మీరు సుగాలి ప్రీతి కేసును ఇంతగా మీరు మోసం చేయాల్సి వచ్చింది? కేవలం మీరు డిప్యూటీ సీఎం రాజకీయాల కోసమే మీరు సుగాలి ప్రీతి కేసును వాడుకొని మమ్మల్ని మోసం చేశారు. మీరు ఇప్పుడు ఒప్పుకోండి, మీరు సుగాలి ప్రీతి కేసును వాడుకొని మాత్రమే మీరు డిప్యూటీ సీఎం అయ్యారని ఇప్పటికైనా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చూపించాం. మరి ఆయన ప్రభుత్వంలోనే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మాకు కుటుంబానికైతే ఏమి, కేసుకైతే ఏమి జరిగిన న్యాయం ఏదైనా ఉంది అంటే అది మరి జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లోనే జరిగింది. 2019లో ఆయన మేము అడగగానే సిట్టు వేశారు. సిట్టులో అడిషనల్ ఎస్పీ రమాదేవి గారి ద్వారా సిడిఎఫ్డి ద్వారా అమ్మాయికి రేప్ జరిగిందని, అత్యాచారం జరిగిందనే రిపోర్ట్ ని బయటకు తీసుకొచ్చారు. ఆ రిపోర్ట్ ని మీరు ఇప్పుడు దాచిపెడుతున్నారు ఎందుకు చెప్పండి? మీరు అక్కడ క్లియర్ కట్ గా సిడిఎఫ్డి రిపోర్ట్ లో డిఎన్ఏ ఈల్డ్ అయిన తర్వాత మీరెందుకు ఈ ప్రభుత్వం మరి అధికారంలో ఉండి కూడా సిట్టు వేయలేకపోతున్నారు? అధికారులను ఎందుకు మీరు పిలిపించి మీరు ఇంటరాగేట్ చేయకుంటున్నారు? మరి మీరు నటి జత్వాని కేసులో అయితే కనుక పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లను మీరు ఇంటరాగేట్ చేస్తున్నారు, జైలు పంపించారు. మరి సుగాలి ప్రీతి కేసులో ఎందుకు అలాంటి చర్యలు తీసుకోవట్లేదు?